రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కాలేజీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఇటీవలే ప్రభుత్వం కొన్ని కాలేజీల్లో విచారణ జరిపింది. సరైన వసతులు లేకపోవడం, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం, కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు లేకపోవడం, బోగస్ విద్యార్థులు, అర్హత లేని అధ్యాపకులు ఉన్నట్లు విచారణలో తేలిందని ప్రభుత్వం తెలిపింది. ఇక మరింత లోతుగా విచారణకు ఆదేశించింది. గతంలో రిలీజ్ చేసిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలున్నాయి. పేద విద్యార్థులకు అందించాల్సిన నిధులను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయని ప్రభుత్వానికి సమాచారం ఉంది. దీనిపై డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో విజిలెన్స్, పోలీసు, సిఐడి, ఇంటెలిజెన్స్ సిబ్బందితో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఆదేశించింది. విచారణలో రియంబర్స్మెంట్ పథకం అమలులో నోడల్ ఏజెన్సీగా ఉన్న సంక్షేమ శాఖలు, ఉన్నత విద్య, వర్సిటీల అధికారులు పాల్గొంటారు. వీళ్లంతా పోస్ట్ మెట్రిక్ తో వేతనాలు పొందుతున్న అన్ని కాలేజీలను తనిఖీ చేస్తారు. కాలేజీలు నిజంగా అనుమతుల ప్రకారం నడుస్తున్నాయా? స్కాలర్షిప్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ఇందుకు అర్హులేనా? నిబంధనలకు అనుగుణంగా బోధనేతర సిబ్బంది ఉన్నారా? క్లాస్ రూమ్స్, ల్యాబ్లు, మౌలిక సదుపాయాలు ఉన్నాయా? విద్యార్థుల హాజరు, ఫలితాలు సరైనవేనా? విద్యార్థుల ఉత్తీర్ణత ఎంత? ఏవైనా ఇతర అవకతవకలు ఉన్నాయా అనే విషయాలను విచారణలో పరిశీలించనున్నారు అధికారులు. తనిఖీల్లో ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ అధికారులు భాగస్వాములుగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీస్ కమిషనరేట్లకు చెందిన పోలీసు అధికారులు భాగమవుతారని సర్కార్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ కు అర్హమైన వృత్తి విద్యా కాలేజీలు 1900 వరకు ఉన్నాయి. ఇందులో డిగ్రీ కళాశాలలు 900, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 310, బీఈడీ కాలేజీలు 215, ఇంజనీరింగ్ 175, ఫార్మసీ 123, పాలిటెక్నిక్ 70, ఐటీఐ, లా, మిగతా కాలేజీలు మరో 100 వరకు ఉన్నాయి. మొదట ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీలు ప్రారంభం కానున్నాయి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందుతున్న కాలేజీల్లో జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిని మినహాయించి డిగ్రీ, వృత్తి విద్యా కాలేజీల్లోనే తనిఖీలు నిర్వహించనున్నారు. ఇక నుంచి ఉన్నత విద్యా సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగేళ్లుగా బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అడిగినందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య ఆరోపించింది. విచారణ జరిపించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలు కొనసాగించలేని పరిస్థితులు ఉన్నాయంది. నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక సమ్మె ఉంటుందని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధులు తెలిపారు. 1200 కోట్లకు ప్రభుత్వం 300 కోట్లు ఇచ్చిందని, మిగతా 900 కోట్లు కూడా విడుదల చేయాలన్నారు. చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని స్వయంగా పరిశీలించి కళాశాలకు ఎన్ని బాధలు ఉన్నాయో ఏమున్నాయో చేసి ఫస్ట్ లోపల మీరు ప్రామిస్ చేసినటువంటి 900 కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలలో 300 కోట్ల రూపాయలు ఇస్తే 900 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా ఫస్ట్ లోపల రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రిలీజ్ చేయడంతో పాటు మిగతా స్కాలర్షిప్ 9,000 కోట్ల రూపాయలకు ఏ రకంగా ప్రభుత్వం ఇస్తుందో కూడా ఒక జీవో రూపంలో ఈ రోజు మొత్తం రాష్ట్రంలో అందరికీ అందేటట్టుగా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ అట్టి జరగని పక్షంలో ఆ నిర్ణయం తీసుకునేంత వరకు 900 కోట్ల రూపాయలు ఇచ్చేంత వరకు కళాశాలలు నిరవధికంగా బంద్ చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. నాన్ మైనారిటీ కాలేజెస్ కి అయితే ఓన్లీ 35,000 మాత్రమే ఫీజు గవర్నమెంట్ నుంచి వస్తుంది. అదే మైనారిటీ కాలేజెస్ కి అయితే ఫుల్ ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి మాకు ₹1 కూడా పిల్లలతో రాదు. టోటల్ ఫీజు మాకు గవర్నమెంట్ ఇవ్వాలి. అందరికంటే మైనారిటీ కాలేజీలు చాలా అష్ట కష్టాలతో ఉన్నాము. చాలా ప్రాబ్లమ్స్ లో మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, బంద్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరో బీహార్, మరో గుజరాత్, మరో అస్సాం లాగా విద్యార్థి ఉద్యమంగా ప్రజల ద్వారా, పేరెంట్స్ ద్వారా ఈ యొక్క ఉద్యమాన్ని రూపుదాల్చేటువంటి పరిస్థితి ఉన్నది. అంతకు ముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క రాష్ట్రంలో సుమారుగా 22-25 లక్షల పేరెంట్స్ అంటే 1/4 ఆఫ్ ది పాపులేషన్, ఆ కుటుంబాల యొక్క సంఖ్య జనాభా యొక్క కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటువంటి అవకాశం, ఆ రిస్క్ తీసుకోకుండా వెంటనే
జూన్ 31 లోపులు ఎంటైర్ 9,000 కోట్ల రూపాయలు రైట్ ఫ్రమ్ 2020-21 అకాడమిక్ ఇయర్ నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఏవైతే టోకెన్స్ కూడా ఇష్యూ చేసి రద్దు చేస్తారో ఆ అమౌంట్స్ అన్ని కూడాను రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాలేజీలు తనిఖీలు చేసిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.